అందరికీ నమస్కారం. నేను మీ వడ్లాని ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముందినేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. ఆర్కే రోజా సెల్వమణి ఈవిడ ఎలక్షన్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఒక రకమైన భావనలో గెలిపోయింది. ఈవిడ ఉద్దేశం ఏంటంటే మనం చీటికి మాటికి జనసేన పార్టీని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని లేదా జన సైనికుల్ని ఏదో ఒకటి తిడుతూ లేదా ఏదో ఒకటి అంటూ మనం మీడియాలో ఉండకపోతే ప్రజలను మనం మర్చిపోయే ప్రమాదం ఉంది అని ఒక ఉద్దేశంతో మాట్లాడితే కావాలని కారణం లేకుండా ఆవిడ మీడియాలో కనపడాలంటే ఆవిడకి ఏదో ఒకటి కారణం కావాలి. ఏదైనా విధానపరమైన అంశాలు మాట్లాడతామంటే అసలు ఆ అంశాలు ఏంటో కూడా తెలియదు ఈవిడికి. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆవిడ గతంలో శాసనసభ సభ్యురాలుగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీలో ఆ నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీదో లేకపోతే ప్రజల సమస్యల మీదో లేకపోతే నియోజకవర్గం గురించో ఏదైనా మాట్లాడితే ఏ విధానపరమైన అంశాల మీద మనం విభేదించాలని ఒక ఉంటుంది. మనకి ఈవిడికి అసెంబ్లీకి వెళ్ళిన దగ్గర నుంచి మా జగనన్న తోపు, మా జగనన్న తురుంకాను, మా జగనన్న సింహం, టార్చ్ బేరరు, ఈ పొగడతలో ఈ భజన, ఈ చెక్క భజన సరిపోయేది. ఇంకా నియోజకవర్గంలో అభివృద్ధి గురించి లేకపోతే విధానపరమైన అంశాలు అంటే ఎలా ఉంటాయి. ప్రభుత్వంతో మనం ఏదన్నా విమర్శించాలంటే ఎలాంటి అంశాల మీద విమర్శించాలి, ఇలాంటివి ఏమన్నా తెలియడానికి ఈవిడ శాసనసభ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఏమైనా ఆ నియోజకవర్గం కోసం ఏమైనా చేస్తే ఏమైనా తెలిసేది. అలాంటివి ఎలాగో తెలీదు, మనకు సబ్జెక్ట్ లేదు, హాఫ్ నాలెడ్జి. నువ్వు అవతల వాళ్ళందరినీ నాలెడ్జ్ లేదు, మీకేం తెలుసు, వాడంతా ఈడంతా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా, ప్రజలకు ఏమన్నా సంక్షేమాలు చెరువు కాకపోయినా ఇలాంటి వాటి మీద ఏదన్నా విమర్శలు చేయాలి. కానీ పార్టీల గురించి జెండాల గురించి నువ్వు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు గతంలో నువ్వు ప్రవేశం చేసింది తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో పెరిగి తెలుగుదేశం పార్టీలో పేరు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళి నువ్వు అక్కడ నీ ఉనికిని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని నీ ఇష్టం వచ్చినట్టు విమర్శించి నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడడంలో అసలు మామూలుగా అందరూ ఒక స్థాయికి మాట్లాడుతావు, నువ్వు స్థాయి మించి మాట్లాడతావు. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడినా వ్యంగ్యంగానే మాట్లాడతావు. గతంలో ఒక విషయం మీద అలాగే స్టేషన్ దగ్గర ఎస్సీ సోదరులను అవమానించే విధంగా నువ్వు మేము ఎస్సీలు కాదు దగ్గరికి వచ్చి మాట్లాడండి అంటే ఎస్సీ సోదరులు అయితే దూరంగా ఉండి మాట్లాడాలా? నీ మాటలకు అర్థం అదే. ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు? జనసైనికులను చూస్తే జాలేస్తుంది, మమ్మల్ని చూసి నువ్వు జాలి పడవస్తున్నావు, నిన్ను చూస్తేనే మాకు జాలేస్తుంది. ఎందుకంటే మీ నాయకుడు మీకున్న పార్టీ మీ సొంత పార్టీ కదా, అది ఎవరి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ. మా పార్టీ అలా కాదు, మా నాయకుడు స్థాపించాడు, దశాబ్ద కాలంగా పాటు పోరాడి ప్రజా సమస్యల మీద ఆయన పోరాడి పార్టీని నిలబెట్టుకుని ఓడిన గెలుపోవటములకు అతీతంగా పార్టీని నిలబెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించడంలో భాగస్వామి కింద అయ్యి జన సైనికులంటే నువ్వు జెండా మోసే కూలీలు అని అన్నావు. మేము కూలీలు కాదు, మీరు పేటీఎం కూలీలు. నువ్వు పేటీఎంలో పడే చిల్లర డబ్బుల కోసం, నీ పేటీఎం డబ్బుల కోసం నువ్వు వీడియో ముందుకు వచ్చి మీడియా ప్రముఖంగా నువ్వు మీడియా ముఖంగా నెక్స్ట్ వచ్చినట్టు ప్రలాపనలు వెళ్తావు. నువ్వు జెండా కూలీవి, మేము కాదు. అలా ఆ జెండా కూలీలు అనాల్సి వస్తే మీ నాయకుడి యొక్క తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు సిపిఎం, సిపిఐ, ఇంకేంటి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు, అలాగే అప్పుడు కేఏపాల్ పార్టీ లేదు, ఉంటే ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేవాడేమో. పొత్తు పెట్టుకున్నది మాత్రాన కూలీలు అయితే అందరికన్నా పెద్ద కూలీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవ్వాలి. మీ నాయకుడి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద కూలీ అవ్వాలి. మేము మీకులాగా పేటీఎం కూలీలం కాదమ్మా. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక నాయకుడు చూపిన మార్గంలో ఆయన వెనకాల వెళ్తున్నాం. నీకులాగా మా నాయకుడు అక్రమాస్తులు సంపాదించుకోలేదు, మీ నాయకుడిలాగా 36 కేసులు ముట్టి కింద పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగట్లేదు, నీకులాగా ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుతో కార్లు కొనుక్కుని కొడుకులకి గిఫ్ట్గా ఇచ్చుకోలేదు. తన దగ్గర డబ్బులు లేకపోతే తనకున్న కారులు అమ్మి తన అభిమానులకి హార్ట్ ఆపరేషన్ అంటే తన దగ్గర ఉన్న కారు అమ్మి హార్ట్ ఆపరేషన్ చేయించినటువంటి నిజాయితీ పరుడు మేము నమ్ముకున్న నాయకుడు.
మేము తిరిగే నాయకుడు. ఇంకోసారి జన సైనికుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రోజా గారు. ఎందుకంటే మీకులాగా మేము సంస్కారహీనంగా మేము మాట్లాడలేం. మా పార్టీ మాకు నేర్పిన నిబద్ధత అది. అందుకని దయచేసి ఇంకోసారి జనసేన పార్టీ గురించి, జన సైనికుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. జై హింద్, జై జనసేన, జై భీమ్, జై భారత్.